పోస్ట్ ప్రొడక్షన్ వాటి ప్లానింగ్ ఎలా ఉంటుందండి? ఏముందండి, ఫస్ట్ అయితే మనం అంటే లిమిటెడ్ స్టూడియోస్ ఉన్నాయి కదా, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా అక్కడ ఆ ఫెసిలిటీస్లోనే చేసుకోవాలి. హౌ డూ యూ ప్లాన్ దట్? అంటే ఐ టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ ది పోస్ట్ అండి. నేను ఇప్పుడు షూట్ అయిపోయిందని నేను 1 monthలో నేను రిలీజ్ పెట్టుకోను. ఐ టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ 2 to 3 months టైమ్ టు రిలీజ్ ద మూవీ. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక లీజర్ కట్, ఒక ఆర్డర్ అరేంజ్ చేసుకొని అది చేసుకొని అసలు ఏంటి అనేది రన్ త్రూ చేసుకుంటూ యూ హ్యావ్ టు కట్ ఇట్ డౌన్ టు లెవెల్. ఆ లీజర్ కట్ యాక్చువల్లీ బేసిక్ మ్యూజిక్కి డిఐకి పంపించేసుకోవచ్చు. అండ్ కొంచెం పార్ట్ ఆఫ్ ది డబ్బింగ్ కూడా చెప్పించేసుకోవచ్చు. తర్వాత చేంజెస్ హౌఎవర్ విల్ హ్యాపెన్. మ్యూజిక్ ఏంటి అని అంటే అట్లీస్ట్ సీన్స్కి నేను ఈ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్, ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కూడా లైక్ ఐ డోంట్ నీడ్ ద లెంత్, బట్ అట్లీస్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్ ఈ సీన్కి నేను ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ అనుకుంటున్నాను అనేది డిస్కషన్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. సో నేను మొత్తం ఎడిట్ లాక్ చేసి నీకు ఇచ్చిన తర్వాత అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేస్తే కుదరదు. సో ఆ లీజర్ కట్ మీదే అందరికీ పోస్ట్ ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ రన్ త్రూ ఒకటి జరిగిపోతుంటే దట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు కట్ డౌన్. అంటే చేంజెస్ కానీ అవన్నీ కానీ చాలా ఈజీ అయిపోతాయి ఫర్దర్గా. ఓకే. సో ఎడిటింగ్ సూట్ ఎక్కడ ఉంటాం అనేది కరెక్ట్. అంటే సమ్ ఎడిటర్స్ ప్రిఫర్ వాళ్ళ ఫెసిలిటీస్ ఉంటాయి, కొంతమంది ఆఫీస్లోనే ఎడిటింగ్ సూట్ సెట్ చేసుకుంటారు. హౌ వుడ్ యూ ప్రిఫర్? ఐ వుడ్ ప్రిఫర్ ఇన్ ది ఆఫీస్. ఓకే. సో డైరెక్టర్కి వాళ్ళందరికీ కూడా యాక్సెసిబుల్గా ఉండాలి, అందరికీ యాక్సెసిబుల్ ఉంటే బాగుంటుంది. ఓకే. సో మీ డెసిషన్స్ తొందర అవుతాయి. ఏం లేదండి, ఇప్పుడు ఆఫీస్ అంటే రెగ్యులర్గా డైరెక్టర్, నేను, మిగతా స్టాఫ్ అందరూ ఇక్కడికి ఖచ్చితంగా ఆఫీస్కి వస్తారు. ఓకే. సో ఎక్కడో చేసింది ఎక్కడో ఉన్నది అని అంటే అక్కడికి వెళ్ళడం కుదురుతుందా అనేది అవసరం ఉంటే వెళ్తామేమో, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ కన్వీనియంట్ ప్లేస్ వేర్ యూ కెన్ సిట్ డౌన్, డిస్కస్ అండ్ చేంజ్ ఇమీడియట్లీ అట్లా. సో కొత్త ప్రొడ్యూసర్కి ఒక రిలేటివ్లీ న్యూ ఎడిటర్స్ అయితే బెటర్ అంటారు. ఆబ్వియస్లీ వాళ్ళే కదా ఎఫర్ట్ చేయగలరు. న్యూ అని అట్లాంటప్పుడు అక్కడే పెట్టుకోవాలి డిస్కషన్స్ అన్ని. సి యూ హ్యావ్ టు వెయిట్ డౌన్ వాట్ ప్రాస్ అండ్ కాన్స్. నేను అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ డిస్కస్ చేయడం లెస్ ఎక్స్పెన్సివా, లేకపోతే లెస్ ఇబ్బందా, లేకపోతే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ చేసుకోవడం. ఇక్కడ ఆఫీస్లో పెట్టుకోవాలి అంటే కొత్త ఎడిటర్లనే పెట్టుకోవాలి, ఇంకా తప్పదు. అసలు పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అవుట్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, దేనివల్ల అవ్వచ్చు, షూటింగ్కే బంద్ చేసేస్తారు. కొంతమంది షూటింగ్ కంప్లీట్ చేయలేరు, కొంతమంది షూటింగ్ అయ్యేటప్పటికి బంద్ చేసేస్తారు. వాట్ ఈస్ ద ఐడియల్ బడ్జెట్ నీడెడ్ ఫర్ ఏ పోస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ ఫిలిం? ఎనీథింగ్ ఐడియల్ అనేది మ్యూజిక్ ఎంత అవుతుంది అంటే డిపెండ్స్ ఆన్ ది మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. లైవ్స్కి వెళ్తున్నారా లేకపోతే నార్మల్గా వెళ్తున్నారా, బట్ ఎంత కదనుకున్నా ఒక 30 to 40, 50 lakhs అయితే బేర్ మినిమం అవుతుందని నా ఫీలింగ్. ఓకే. సో మార్కెటింగ్ అనేది చాలా ట్రిక్కీ కదండి. అవును. మోస్ట్ ఫిలిమ్స్ యూ గో బై ఏ కాన్సెప్ట్, ప్యాషన్, వాటితో వెళ్తారు. బిగ్ ఫేసెస్ నెసెసరీ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్నారు కానీ మీకు అన్ని టైంలోనే ఉండకపోవచ్చు. సో వాట్ ఈస్ ద ఐడియల్ వే టు మార్కెట్ ఏ ఫిలిం? ప్రింట్ ఉంటుంది, టీవీ ఉంటుంది, డిజిటల్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఐడియల్ వే అండ్ వేర్ ఈస్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ సిస్టమ్? నన్ను ఐడియల్ వే అడిగితే నేను అసలు మార్కెటింగే చేయొద్దంట. మార్కెటింగే చేయొద్దంటారా? సో హౌ డూ యూ రీచ్ పీపుల్? నో, రీచింగ్ పీపుల్ అంటే సి ఇట్ ఈస్ త్రూ యువర్ కాంటెంట్. ఇట్ ఈస్ త్రూ యువర్ కాంటెంట్ దట్ ఇట్ విల్ రీచ్. అండ్ ఒకసారి మూవీ రిలీజ్ అయింది బాగుంది అని అంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ రీచ్ పీపుల్. అండ్ ఇట్ హాస్ హ్యాపెండ్ విత్ మై ఆల్ ది 3 films. See, I'm doing left, right, center. దీనికైతే కొంచెం పబ్లిసిటీ I'm doing it because I also want to understand which is correct. I've seen that process. I'm seeing this process. What is going to happen? See, all your marketing budget is only for your first morning show. Footfalls. పెద్ద సినిమాల కంటే ఆల్రెడీ అంటే లైక్ పెద్ద హీరోస్కి అది ఇది అంటే వాళ్ళకి దెర్ ఇస్ నో వరీ అండ్ లైక్ పీపుల్ విల్ బీ వెయిటింగ్ ఫర్ దేర్ మెటీరియల్ టు కమ్. సో దే డి నాట్ స్పెండ్ మచ్ ఆన్ ది అవసరం అనుకుంటే నిజంగా. అవును. ఇఫ్ దే రియల్లీ రిక్వైర్ దే డోంట్ ఈవెన్ నీడ్ టు స్పెండ్ మచ్ ఆన్ ది మార్కెటింగ్ థింగ్. బట్ ఆ మార్నింగ్ షోకి తీసుకురావడానికి ఒక పబ్లిసిటీ ఉండాలి కదా, బేసిక్ లెవెల్ పబ్లిసిటీ ఉండాలి. టార్గెట్ బేస్డ్ పబ్లిసిటీ చేసుకుంటే బెస్ట్. సి మసూదా ఇస్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిం వేర్ ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్, హారర్ స్పెసిఫిక్ మూవీ. సో నాట్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లైక్ యువర్ హారర్ ఫిలిం. అండ్ ఈ జానర్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ యూ ఆల్సో నో. Few families might also come watch it and it's not against Atlanta. But majority of people, నాకు తెలిసిన ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్, దే డోంట్ వాంట్ టు వాచ్ హారర్. సో ఐ విల్ ఓన్లీ టార్గెట్ మై మార్కెటింగ్ మెటీరియల్ టువర్డ్స్ ది హారర్ లవింగ్ ఫిల్మ్స్ అండ్ లైక్ హారర్ లవింగ్ పీపుల్. సో ఐ ఫైండ్ అవుట్ ఇన్ వే అండ్ లైక్ ఐ డూ మోర్ ఆఫ్ సోషల్ మీడియా. ఇప్పుడు ఏమనుకున్నా ఏం చేసినా కానీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సోషల్ మీడియా. మ్యూజిక్ స్పెండ్ మీద రిటర్న్స్ ఎలా ఉంటాయండి?
నాకైతే ఐ డెంట్ ఈవెన్ గెట్ 50% ఆఫ్ వాట్ ఐ స్పెండ్ ఆన్ ది మ్యూజిక్ టిల్ డేట్ ఇప్పటి వరకు. సో దట్ ఈస్ వై ఐ ఈవెన్ స్టార్టెడ్ మై ఓన్ మ్యూజిక్ లేబుల్ ఫర్ దిస్ మూవీ. ఓకే. సో మ్యూజిక్ అని పెట్టుకున్నాను. ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు, ఎలా చేయాలి అసలు, వాట్ ఈస్ ద రెవెన్యూ యూ గెట్? ఇఫ్ ది సాంగ్స్ ఆర్ హిట్ యూ అట్లీస్ట్ ఇప్పుడు ఇవాళ రెవెన్యూ రాకపోయినా కానీ ఫర్ 10 years తర్వాత అయినా రావచ్చు, లేకపోతే మీరు తీసిన మూవీస్ ఫర్దర్గా యూ ల్యాడ్ ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే యూ ఓన్ ది రైట్స్ ఆఫ్ ఇట్. ఓకే. యూ డోంట్ నీడ్ టు గివ్ ఇట్ టు ఎనీబడి. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఒక చిన్న ఇట్ ఈస్ ది ఐపీ దట్ యూ హ్యావ్. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ అసెట్ దట్ విల్ జనరేట్ వాట్ ఎవర్ అమౌంట్. ఇట్ మైట్ బి 10,000 per month, it might be 5,000 per month, but it is generating revenue. సో ఒక ప్రొడ్యూసర్కి ఒక కొత్త లేబుల్ స్టార్ట్ చేయడం ఇదన్నీ తెలియదు, ఇవన్నీ చేయదు. నాకు కూడా ఫస్ట్ టైం. ఓకే, మీరు ఫస్ట్ టైం చేశారు. సో ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏం ఆఫర్ చేస్తుంది ప్రొడ్యూసర్కి మ్యూజిక్కి? అండ్ డిపెండ్స్ ఆన్ ది కాస్ట్, క్రూ. ఫర్ ఎగ్జాంపుల్ మసూద్ అండి, పెద్ద క్యాస్ట్ లేదు, ఏమీ లేదు, ఒక సింపుల్ ఫిలిం. సో మీరు మ్యూజిక్ పాటలు రెడీ చేసుకున్నారు, ప్రమోషన్ కావాలి. సో వాట్ డూ యూ డూ? ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ అవుట్ ఆన్ టు ద లేబుల్స్. ఓకే. ఇప్పుడు లేబుల్స్ అంటే నేను అదర్ మ్యూజిక్ లేబుల్స్ అనట్లేదు. అంటే లైక్ నేను యూట్యూబ్లోనో లేకపోతే ఇంకేదైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ స్పాటిఫై అంటే లైక్ ఫర్ మ్యూజిక్ ఓటీటీస్ వాటిలో వాళ్ళతోటి అండ్ లైక్ ఫర్ ఆల్ దీస్ ఓటీటీస్ దర్ ఈస్ అనదర్ అగ్రిగేటర్ ఇన్ బిట్వీన్. ఓకే. దే ఆర్ థింగ్స్ కాల్డ్ దివో అని ఒకటి ఉంది. సోనీ హ్యాస్ ఇట్స్ ఓన్ like aggregator. Okay. So these aggregators will actually have an agreement with the music OTTs. Music label will have the agreement with the aggregator. Okay. So through them it is spread across. Okay. So all the music OTTs. సో వీళ్ళు నేను ఇదిగో ఒక సినిమా తీసి ఒక ఆల్బమ్ పట్టుకొచ్చా అంటే వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళు ఏదన్నా అంటే మీరు ప్రయర్గా మీ ప్రొఫైల్ క్రియేట్ అయి ఉండాలి ఓటీటీస్లో. ఓకే. So which will take a process of 15 or 20 days. Okay. So only after that you will be able to upload your movie songs on that. So it is like creating an account on Instagram and trying to post and rather than నేను ఎక్కడ పోస్ట్ చేయాలి అని అనుకునే దానికంటే. సో అకౌంట్ ఏంటి, ఫ్రీయా లేకపోతే యూ బై ఫర్ ఎ ప్రీమియం ఆర్ దే పే యూ? నో దే హ్యావ్ టు పే. ఇప్పుడు బేస్డ్ ఆన్ ది లిజన్స్ దట్ యూ గెట్, ఎంతమంది విన్నారు, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువల్లీ సాంగ్ విన్నదానికి దట్ విల్ ఫిగర్ అవుట్. అది సో దాన్ని బట్టి వస్తాయి. వెరీ ర్యాండమ్ మీద ఇంకా ర్యాండమ్ అంటే డాష్ బోర్డ్ ఉంటుంది మీకు. యూల్ హ్యావ్ యువర్ ఓన్ డాష్ బోర్డ్ లైక్ యూట్యూబ్లో ఇట్లా నెంబర్ ఆఫ్ వ్యూస్ ఎట్లా ఉంటుందో యూట్యూబ్ స్టూడియో ఎట్లానో యూల్ ఆల్సో హ్యావ్ యువర్ డాష్ బోర్డ్ టు వాచ్ హౌ మెనీ పీపుల్, ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది ఏంటిది అనేది వస్తుంది. సో ఏజెంట్ సక్సెస్ఫుల్ ఫిలిం కదా, వాట్ పోర్షన్ యూ మే హ్యావ్ రికవర్డ్ అప్పుడు? దాంట్లో ఉన్నదే ఒక సాంగ్. ఓకే. సో పోనీ మసూదాలో దేర్ ఓన్లీ 2 songs. ఓకే. దీంట్లో ఐ ఓన్లీ 4 అంటే లైక్ 3 songs. హార్డ్లీ మీరు నాకు అంటే లైక్ ఇఫ్ ఐ స్పెండ్ X I probably got 0.25x or that's it. Okay. సో దిస్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ అంతే. అది ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు అట్లీస్ట్ నాకు ఆ అసెట్ నా దగ్గర ఉంటే బాగుంటుందని ఐఎమ్ ఇన్వెస్టింగ్. సో వాట్ ఈస్ ద ప్రోస్ అండ్ కాన్స్? ఒక కొత్త లేబుల్ స్టార్ట్ చేయాలంటే ఏంటి? ఏముంది, ధైర్యం కావాలంతే. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఈ డబ్బు నాకు వద్దు అని అనుకుంటే లేబుల్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఒక హయ్యెస్ట్ అంటే ఎంత సంపాదించుంటారో ఈ 3 సినిమాల్లో మీరు ఒక లేబుల్ నుంచి? 20 lakhs. ఇప్పుడు ఒక లేబుల్ స్టార్ట్ చేయాలంటే ఏమవుతుందండి? నాకు లేబుల్ స్టార్ట్ చేయడానికి నాకు డబ్బులు ఏం అవసరం పడదండి. ఓకే. ఐ డోంట్ నీడ్ టు స్పెండ్ ఎనీథింగ్ ఆన్ మై లేబుల్. ఓకే. ఐ నీడ్ టు స్పెండ్ ప్రాబబ్లీ టు ప్రమోట్ మై సాంగ్ అంటే లైక్ యూట్యూబ్ యాడ్స్ అని లేకపోతే అక్కడిక్కడ. సో ఇనీషియల్లీ ఏదున్నా ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ మై ఓన్ బిల్డింగ్. ఓకే. సో ఇనీషియల్గా నాకు రెవెన్యూ ఇప్పుడే వస్తుందని కాదు. ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టి దాంట్లో అపార్ట్మెంట్ కట్టి తర్వాత మొత్తం ఫినిష్ అయిన తర్వాత after you get a particular asset, see I'm not going to stop making films anytime soon, hopefully. సో నేను చేసే ప్రతి సినిమా తర్వాత చేసే ప్రతి ఒక్క సినిమా సాంగ్స్ నా దగ్గరే ఉంటాయి. ఓకే. సో నా లైబ్రరీ పెరుగుతున్న కొద్దీ నా రెవెన్యూ కూడా పెరుగుతుంటుంది. ఓకే. సో అంతే. సో ఐడియల్లీ యూట్యూబ్ రెవెన్యూ, యూట్యూబ్ ఆర్ స్పాటిఫై విల్ గివ్ యూ, అమెజాన్ మ్యూజిక్, యాపిల్ మ్యూజిక్, దర్ క్లోజ్ టు వాట్ అరౌండ్ 30-40 OTTs అరౌండ్ ది వరల్డ్. సో మీరు ఈ అగ్రిగేటర్స్ అయితే ఏదైతే మీకు ఓన్ లేబుల్ ఉంటే అగ్రిగేటర్స్తో కాకుండా డైరెక్ట్ లేబుల్స్ ఉంటాయి, కానీ అగ్రిమెంట్స్ వాళ్ళకి అగ్రిగేటర్స్తో ఉంటాయి OTTs. ఓకే. సో వై అగ్రిగేటర్స్ అంటే యూ మైట్ నాట్ నో సో మెనీ OTTs అవుట్ సైడ్. సో యువర్ సాంగ్ కెన్ గో జనరేట్ రెవెన్యూ అవుట్ సైడ్ ఆల్సో. ఓకే. సో ఓన్ లేబుల్కి వేరే వాళ్ళు యూ హ్యావ్ యువర్ రైట్స్ అంతేనా? ఐ హ్యావ్ మై రైట్స్, ఎస్. ఓకే. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఎవ్రీథింగ్ రెవెన్యూ మోడల్ ఇదంతా సేమ్. యా. అగైన్ మీ ఏబుల్ నుంచి యూ హ్యావ్ టు డూ అన్ అగ్రిమెంట్ విత్ ఏ అగ్రిగేటర్, ఒక OTT ప్లాట్ఫామ్. యా, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒక మ్యూజిక్ లేబుల్కి చేస్తున్నాం, వాళ్ళైనా అగ్రిగేటర్ చేస్తారు, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు గెయిన్ ది IP.
ఓకే అగ్రిగేటర్స్ ఇక్కడ మ్యూజిక్ లేబుల్కి చేసేస్తే మ్యూజిక్ లేబుల్కి ఐపీ ఇచ్చేసినట్టే మొత్తం కంప్లీట్గా. ఓకే యూ కెనాట్ యూజ్ యువర్ ఓన్ మ్యూజిక్ ఆల్సో ఒకసారి వాళ్ళకి ఇచ్చిన తర్వాత. ఓకే అట్లాంటి ఇప్పుడు పరిస్థితి. మీకు ఉండకపోవచ్చేమో కానీ చాలా చోట్ల సీరియల్స్లోని వాటిలోని వాడేస్తారు కదా పాటలు. అది వాళ్ళు డైరెక్ట్గా అగ్రిమెంట్స్ అండ్ లైక్ దే హ్యావ్ ఇప్పుడు ఆదిత్య హ్యాస్ అండ్ లైక్ ఈటీవీ కానీ లేకపోతే కొన్ని ఛానల్స్ దే హ్యావ్ టైప్స్ అండ్ వాళ్ళ దాంట్లో వెళ్ళిన మ్యూజిక్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో ఎక్కడ పే అయినా సరే ఒక స్మాల్ ఎంతో కొంత దే టికిల్ డౌన్ టు ప్రొడ్యూసర్ ఆల్సో. నో వన్స్ అగ్రిమెంట్ సైన్డ్ మీకు ఇంత అని అయిపోయిన తర్వాత ఇంకేమీ లేదు. ఇంకేమీ లేదు. సో ఒక ఓన్ లేబుల్ ఉన్నప్పుడు ఇట్ హ్యాపెన్స్. ఎస్. ఓకే.